ఆటో కార్మికుల పట్ల చంద్రబాబు వైఖరిని అయితే నిరసిస్తూ విజయవాడ బస్టాండ్ వేదికగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనకి కారణం ఏంటనేది ఆటో డ్రైవర్లు మాటలను విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఎందుకు ఈ స్థాయిలో నిరసన చేయడానికి ఎందుకు మీరు కారణం ఏంటి? అన్న, ఈ స్థాయిలో నిరసన చేయడానికి ఒకటే అన్న, ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నాము. మాకు ఉపాధి లేదు. మాకు ఉపాధి చూపించాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాము. ఈ ఫ్రీ బస్సు ఇవ్వకముందే మేము చాలా మెమోరాండాలు ఇచ్చాము, అయినా స్పందన లేదు. ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నాం. కాబట్టి సూపర్ 6లో హామీ ఇచ్చారు, నెలకు సంవత్సరానికి 15,000 ఇస్తానని. అది ఇంతవరకు అమలు చేయలేదు. అవన్నీ అమలు చేసి ఇప్పుడు మమ్మల్ని ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మా విన్నపం. లేదు అంటే గతంలో చంద్రబాబు సమావేశం పెట్టి చెప్పారు, ఖచ్చితంగా ఆటో వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పారు కదా, మీరు ఇంతలోనే ఆందోళనకి ఎందుకు రావాలి? ఆటో కార్మికుల్ని ఆదుకుంటాం, వారికి న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. ఇవాళ 16 నెలలు దాటింది, హామీలు అమలు చేయాలి. ఫ్రీ బస్ పెట్టే రోజునే మీకోసం కూడా మేము పథకం ఇస్తామని చెప్పన్నారు ప్రజెంట్లో. ఇవాళ ఫ్రీ బస్ పథకం పెట్టి 20 రోజులు అయింది, అధికారానికి వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలలుగా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే జీవో నెంబర్ 21 రద్దు చేస్తారో రద్దు చేయకపోగా అన్నిటికీ భారం వేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఆర్టీఓ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, టెస్టులు అన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల మమ్మల్ని భారాలు పడుతూ ఉన్నాయి. వేల రూపాయలు మేము భారం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మరి తిరిగి మూలిగా తాజాగా పడ్డ సందంగా ఫ్రీ బస్ పథకం మా ఉపాధి పోగొట్టారు. పథకాలు అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు, మాకు ఇస్తా ఉన్న ఏమీ ఇవ్వలేదు. మమ్మల్ని భారాలు వేశారు. పైగా మళ్ళీ వాళ్ళ ఫ్రీ బస్ పథకం మా ఉపాధి దెబ్బకొట్టారు. మరి వాళ్ళు అందుకనే ఈ పరిస్థితుల్లో అనివార్యంగా మేము రోడ్డు ఎక్కాం. ఇప్పుడే కాదు, గత 2 నెలలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వం ఇదిగోదు కాలే పని చేస్తూ ఉంది. అందుకని ఈరోజు మేము భిక్షాట రూపంలో మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ రోజుకైనా మరి ప్రభుత్వం అసెంబ్లీ సందర్భంగా మా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. హామీలు అమలు చేయాలి. ప్రత్యేకించి ఫ్రీ బస్ కార్మికుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని ఆటో కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమం చేపడతాం. ఏ విధమైన హామీలు ఇచ్చారు మీకు ఎన్నికల సమయంలో? ఏ విధమైన హామీలు ఇచ్చారు? ఈ ఫ్రీ బస్ సమయంలో మీకు ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలు ఆటో కార్మికులకి ప్రతి వర్కర్ డ్రైవర్కి 15,000 ఇస్తా ఉన్నారు. అదే రకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ బోర్డు ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు. అదే రకంగా జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు. అదే రకంగా 5 లక్షల వరకు రుణాలు తక్కువ దిగిస్తూ ఉన్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చారు, ఇవేమీ అమలు చేయాల. అదే రకంగా ఫ్రీ బస్సు కారణంగా వల్ల మేము 60% ఉపాధి కోల్పోతా ఉన్నాం. మాకు రోజుకు వచ్చే ఆదాయంలో సర్వీస్ చేసే వాళ్ళకి 60% కోల్పోతా ఉన్నాం. అందుకని మీరు ఇచ్చిన హామీలతో పాటుగా అదనంగా మాకు పథకం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన చేసే అవకాశం ఉంది? ఇప్పటికే మీకు చాలా వరకు ఈ ఆందోళన అయితే చేస్తారు, వాళ్ళ భిక్షాటన చేశారు. ఇక్కడ ఈ ఎట్లా మీరు ఆందోళన ఎందుకు ఇంత ఉధృతమైన నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటికి 8 నెలలు కాండి దపదపాలుగా అయ్యా బాబు అని చెప్పి అడుక్కుంటా ఉన్నాం. నిన్న అన్ని కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికి సన్నిద్ధం అయ్యాం. 18వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా సిద్ధపడాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం. నీ అరెస్టుల్లో, నీ నిర్బంధాలు, నీ లాఠీ దెబ్బలకి భయపడే ప్రసక్తే లేదు. మా కడుపు కాలుతా ఉంది. ఈ రోజున నీ గద్దెనెక్కించుకొని గద్దె మీద నువ్వు కూర్చున్నావు, మమ్మల్ని అడుక్కోమంటా ఉన్నావు. మమ్మల్ని అడుక్కున్నట్టు చేసావు నువ్వు. మా కడుపు మంట, మా కడుపు తీపి ఊరకనే పోదు నీకు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం ఎవడంటే నువ్వే తేలింది. కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నువ్వు దండుకొని నువ్వు హాయిగా నిద్రపోతా ఉన్నావు. లక్షల రూపాయలు పెట్టి ఆటోలు కొనుక్కొని కిస్తీలు కట్టుకోవాలా, ఫ్యామిలీ పెంచుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా, ఏం చేసుకోవాలి? మేము అడుక్కోవాలా? నీకు ఓట్లేసి మేము అడుక్కోవాలా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం భవిష్యత్తు చూడలేదు. మా ఏడుపులు ఊరికిన తగలవు. నువ్వు ఖచ్చితంగా మా ఏడుపులు కొట్టుపోతావు. అందులో ఎటువంటి దోహం లేదు. భవిష్యత్తులో మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతర చేస్తాం. నిన్నైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా నిద్ర పోనేమో, మీ నిద్ర పోము అని చెప్పి చెప్పదలుచుకున్నాం. మరొక కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులు. ఆయన అయితే అర్ధనగ్నంగా తన నిరసన తెలియజేస్తూ భిక్షాటన చేస్తున్నారు. అతను ఎందుకు ఆయన ఈ స్థాయిలో తీసుకున్నారు నిర్ణయం అని చెప్పినది కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ఇట్లా అర్ధనగ్న ప్రదర్శన చేసి మరి ఇంత దేన స్థితిలో యాచన చేయలేదు? ఇవాళ మేము తోలుకుంటానికి రోడ్డు మీదకి వెళ్తే 200 రూపాయలు కూడా రావట్లేదన్న. టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికే మాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 100 రూపాయలు భోజనం ఖర్చు పోతే గ్యాస్ కొట్టేయాలంటే 300 రూపాయలు అవుతుంది. మేము మా ఇంటి అయితే 7,000 రూపాయలు ఎలా కట్టాలి? ఫైనాన్స్ 12,000 ఎలా కట్టాలి? పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి? వీటిలన్నింటికి సమాధానం ఉచిత బస్సు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు మాకు సమాధానం చెప్పాలి.
పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా ప్రశ్నించట్లేదని. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరంన్నర అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మాకెందుకు ఉపాధి చూపించట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైట్, అంటే భిక్షాటం చేస్తే ప్రభుత్వం స్పందించిందని భావించి మీరు ఈ కార్యక్రమం చేశారు. లేదన్నా, మా కుటుంబం జరగట్లేదన్నా. అందుకనే మేము వాటి నుంచి కండవా వేసుకొని అడుక్కుంటా ఉన్నా. అడుక్కున్నా కూడా ఎవరో 10 రూపాయలు కూడా వేయలేదన్నా, 20 రూపాయలు కూడా రాలేదన్నా. 2 గంటల నుంచి అడుక్కుంటున్నాం. ఇది ఆటో కార్మికుల దీన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వల్ల ఆటో కార్మికులు రోడ్డు పడ్డారు. ఆగస్టు 15 ఫ్రీ బస్ పథకం పెట్టారు. మా కోసం ఏం మాట్లాడలేదు. మాకు హామీలు ఇచ్చారు ఎన్నికల సందర్భంగా, హామీలు అమలు చేయలేదు. 21 జీవో రద్దు చేయలేదు. ఏదైతే 15 ఇస్తారో ఇవ్వలేదు. పైగా ఇవాళ మా ఉపాధిని దెబ్బకొట్టి ఫ్రీ బస్ పథకం పెట్టారు. ఇప్పటికే అనేక భారాలతో ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ఆటో రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మా మీద భారాలు వేస్తూ ఉన్నారు. ఈ భారాలు తగ్గించాల్సిన పోయి ఇవాళ ఫ్రీ బస్ పేరుతో మమ్మల్ని వీధి పడేసి బిచ్చగాళ్ళగా మార్చేశారు. ఈరోజు అందుకే కూటమి ప్రభుత్వ కారణంగా ఆటో కార్మికులు భిక్షగాళ్ళగా మారారని చెప్పడం కోసం ఈరోజు భిక్షార్థి కార్యక్రమం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పాలకీయాలు పూనుకొని మా ఆటో కార్మికులు న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి. అదే రకంగా మీరు ఈ యొక్క ఫ్రీ బస్ కారణంగా కార్మికులకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన స్వీకారం చెబుతున్నాం. నిన్ననే అన్ని కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో విజయవాడలో భారీ స్థాయిలో మరి చలో విజయవాడ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎప్పటికైనా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరి న్యాయంగా మాకు న్యాయమైన పరిష్కారం చేయాలని, హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు ఆటో డ్రైవర్లని భిక్షగాళ్ళగా అడుక్కోవడానికి దారి తీసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నెట్టబడింది. అనేక దఫాలుగా అనేక రిప్రజెంట్ ఇచ్చినప్పుడు కూడా, అనేక ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో సెలవు లేదు. ఈ రకరకాల దఫాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీ కూడగడతాం. విజయవాడ చెలో విజయవాడ కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం కూడా అవసరమైతే సీఎం ఇంటి కూడా ముట్టడి చేస్తాం. ఈ నిర్బంధాలకి, ఈ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మా ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం ఆగదు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణం ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు చేయమని చెప్తా ఉన్నావు. నువ్వు కాలయాపన చేస్తా ఉన్నావు. నీ మోసపూరిత మాట్లాడటానికి ఎవడో సిద్ధంగా లేడు. నీ బతుకేంటో, నీ మాట ఏంటో ఈరోజు తేడతెల్ల అవుతుంది. మొత్తం యావత్ ప్రజల్ని నువ్వు మోసం చేసావు. నువ్వు పెద్ద మోసగాడివి, 24-20 గడు అని చెప్పి నిరూపించుకున్నావు. ఎప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సాగుటానికి సిద్ధం, కానీ నిన్ను మాట వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను కుర్చీలో కూర్చోబెట్టాం. నేను దింపే వరకు మా ఉద్యమం ఉంటుందని చెప్పేసి ప్రాణ త్యాగాలు కానీ సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. 20 రోజుల నుంచి మేము ఆందోళన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మొన్న ప్రెస్ క్లబ్లో జరిగే ప్రెస్ మీట్కి అన్ని యూనియన్లు కూడా, దాంట్లో టీఎన్టీసీ కూడా పాల్గొంది. పెద్ద ఆయనతో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం, మన కోరికలు నెరవేరుస్తాడు ఆయనని ఎంతో హామీ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నిర్బంధం అనేది నేను మొన్నే చెప్పాను మీకు. కొన్ని ఉద్యోగ పార్టీలకి కొన్ని ప్రజా సంఘాలు ఉండాలి కాబట్టి, ఆ ప్రజా సంఘాలు మనుగుడు లేకపోతే ఆ పార్టీలు మనుగుడు ఉండదు కాబట్టి పెట్టుకున్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా చేయాలంటే వాళ్ళు చేయరు. ఆ ఉద్యోగ పార్టీలు కొమ్మగాయం కనుక ఇప్పటికైనా సరే కార్మికుల పక్షాన మీరు చెయ్యాలి అనుకుంటే రేపు సెలో విజయవాడ అనే రాకముందే మీరు ఇప్పటికైనా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ మాట్లాడలేదంటే ఇంతకన్నా సిగ్గుమాలతనం ఒకటి ఉండదు. మేము ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు, బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ ఆటో వాళ్ళకి చేస్తున్న హామీని మేము ఏమైతే డిమాండ్ పెట్టామో 25,000 రూపాయలు, లేదా ఆటోల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, 30,000 రూపాయలు నెలకి ఇవ్వండి అనేది చెప్పామో అది తక్షణమే అమలు జరపాలి. ఏదో నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఆరు హామీలు ఇస్తున్నాం, 6 హామీలు కన్ఫర్మ్గా అమలు పరుస్తాము అని అన్నారు. 6 హామీలు అమలు పరిచారు. ఆటో డ్రైవర్లకు కూడా మేము న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లోనూ అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యమని చెప్పారు. ఈరోజు ఫ్రీ బస్సులు వదిలారు. ఫ్రీ బస్సులు వదిలి ముందే మాకు డబ్బులు ఇస్తారని మాకు ముందు చెప్పారు. తర్వాత ఫ్రీ బస్సులు వదిలిన తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాల. మా కుటుంబం అంతా రోడ్ల మీద పడ్డాయి. మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అందరూ రోడ్డు మీద పడ్డారు. మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈరోజు మేము బస్ స్టాండ్లో అడుక్కుంటున్నాం. అడుక్కున్న జితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. దీనికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారంటే ఈ 3 పార్టీలు మాత్రమే. వాళ్ళు భవన కార్మికులు వైఎస్ఆర్ కొడితే వీళ్ళు ఆటో డ్రైవర్లు కొట్టారు.
ఈ కార్మికులు కొట్టడం బాగా అలవాటు అయిపోయింది ప్రతి గవర్నమెంట్కి. కార్మికులు ఏ తప్పు చేశారు? ప్రతి రోజుకి 500 300 సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బతికించుకుంటారు. అంతేగాని కార్మికులు కొడితే ఏమవుతుంది? ఉన్నోళ్ళు కొట్టమానండి. పేదవాడిని కొడితే ఏ గవర్నమెంట్ కూడా రాలా. వాళ్ళకి ఏ పరిస్థితి పట్టిందే చూశారు కదా, 11 సీట్లు ఇచ్చే. మీకు అంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇది మా ప్రధానమైన డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు ఎర్రకండవా వేసుకొని నేను కార్మికుల పక్షాన ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, పిఠాపురం అయి తిరగడం కాదు. ఏ అయితే నువ్వు మీటింగులు చెప్పి బయటకు వచ్చావో, ఇవాళ ఏ అయితే మీటింగులు చెప్పి నువ్వు గద్దెనెక్కావో, ఇవాళ మా కడుపు కొట్టావు. ఇవాళ మేము మా పరిస్థితి మా బిడ్డలు చదివించుకోలేని పరిస్థితి మాకు కల్పించారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. మాకు ఇలాంటి దుస్థితి ఏర్పాటు చేశారు. ఇవాళ అడుక్కున్నా కూడా 20 రూపాయలు కూడా రాలేని పరిస్థితి. వాళ్ళకేమో ఫ్రీ బస్సు, మాకేమో కడుపు కోత, మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. ఇది ఇకనైనా నెక్స్ట్ నిలబడాలి అంటే మాకు కార్మికులకు అన్యాయం చేయకూడదని మేము తెలియజేస్తున్నాం. ఈ ఫ్రీ బస్ అయితే ఏదో పెట్టారో గవర్నమెంట్, ఫ్రీ బస్సుకి అయితే మేము వ్యతిరేకం కాదు. ఈ ఫ్రీ బస్ అనేది ఒక మహిళలుగా పెట్టారు. ఎక్కేదే మహిళలు, మా ఆటోలు. ఈ రోజు మహిళలు ఆటోలు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కట్లేదు కాబట్టి మేము ఈ రోడ్డును పడ్డాం, భిక్షాటన చేసాం. మీరైతే ఏదైతే సూపర్ 6 హామీ అనేది అమలు చేయాలని సరే మేము కోరుతున్నాం. గతంలో 15,000 రూపాయలు ఇస్తాం, ఆగస్టు 15న ఉచిత బస్సు అని చెప్పారు మీరు. ఆగస్టు 16న మీకు ఎమ్మటే అకౌంట్లో మీ డబ్బులు మీకు పడతాయి అని చెప్పి అబద్ధపు మోసపూరితంగా మేము హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చాలని సరే మేము ఈ రోజున భిక్షాటన కార్యక్రమం ఈ రోజు ఇదే కాదు, మా జీతం అంతా ఇదే అవుతుంది. ఇక నువ్వు 15,000 రూపాయలు అనేది చేస్తే గత గవర్నమెంట్లో ఏదైతే 10,000 రూపాయలు వేసారో ఫిట్నెస్ ఛార్జీల కోసం, అది మంచిదే, ఫిట్నెస్ ఛార్జీలకు ఉపయోగించుకున్నాం. కానీ నువ్వు ఈ ఫ్రీ బస్సు వల్ల మేము నష్టపోతున్నాం. ఫ్రీ బస్సు వల్ల మేము సంవత్సరానికి 15,000 రూపాయలు మేము ఏమన్నాం అంతే తప్ప. కానీ 21 జీవో కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. దానివల్ల పెనాల్టీలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్క కార్మికుడికి ఇప్పుడే కిరాయి లేక నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వు మళ్ళీ 21 రద్దు చేయకుండా 21 వల్ల పెనాల్టీలు ఎక్కువ పడుతున్నాయి. దానివల్ల 21 కూడా రద్దు చేయాలని ఐఎఫ్టీ యూనియన్గా మేము కోరుతున్నాం. తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు, ఆటో డ్రైవర్లు ఆదుకుంటామంటే హామీలు ఇచ్చిందో ఆ హామీలు తక్షణం అమలు చేయాలని, అట్లాగే ఉచిత బస్సుకి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇదే విధంగా యాచన చేస్తూ తమ జీవనోపాధికి కొంత ఊరట కలిగించుకునేందుకు ప్రయత్నం చేస్తామని అయితే వారు వివరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.